హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట. ఈరోజు నేను మీకు ఒక మంచి స్నాక్ ఐటెంని చూపించబోతున్నాను. అదేనండి చిట్టి చిట్టి చల్లపనుకులు. బండి మీద మనం చల్లపనుకులు తింటూ ఉంటాం కదా, చాలా బాగుంటాయి. అచ్చం అదే విధంగా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వర్షాకాలం వచ్చిందంటే ఏదో ఒక స్నాక్ ఇంట్లో చేసుకుని తింటూ ఉంటాం కదా, ఈ చల్లపనుకులు కూడా చాలా బాగుంటాయండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. ఈవినింగ్ టీ టైం స్నాక్ గాను, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా వీటిని చేసుకోవచ్చండి. అంతేకాదు వీటి కాంబినేషన్గా మంచి టేస్టీ చట్నీని కూడా మీకు చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసిన తర్వాత హై బటన్ వస్తుంది, హై పైన కూడా క్లిక్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఈ చిట్టి చిట్టి చల్ల పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా నేను ఈ చల్ల పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ తీసుకోండి. నేనైతే ఇక్కడ మైదా పిండితో చేస్తున్నాను. మీరు మైదా పిండి వద్దంటే దీని ప్లేస్లో 1 కప్పు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. 1 కప్పు పిండికి 1/2 కప్పు పెరుగు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని పిండిని బాగా కలిసే విధంగా ఇలా చేతితో కలిపేసుకోండి. పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా చల్లపునుకులు గుల్లగా వస్తాయండి. వాటర్ని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకూడదండి, కొంచెం కొంచెంగా వేసుకోండి. ఒకేసారి వాటర్ వేసామంటే పిండి మనకి లూజ్ అయిపోతుంది. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ లూజ్గా ఉండకూడదు, అలానే టైట్గా ఉండకూడదు. లూజ్గా ఉంటే పునుగులు అనేవి షేప్ సరిగ్గా రావండి. మరీ టైట్గా ఉంటే పునుగులు సరిగ్గా లోపల కుక్ అవ్వవు. అందుకే ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా మనకి చల్ల పునుగులు వచ్చేస్తాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం పెరుగు వేసేటప్పుడు పుల్లటి పెరుగు వేసుకోండి, పునుగులు చాలా బాగుంటాయి. మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే ఫ్రెష్ పెరుగు వేసిన తర్వాత 1 గంట పాటు నానబెట్టుకుంటే పునుగులు చాలా బాగుంటాయండి. టైం లేని వాళ్ళైతే ఒక 15 నిమిషాలు నానబెట్టుకుని వేసేసుకోవచ్చు. నేనైతే ఈ పిండిని 1 గంట పాటు నానబెట్టుకున్నాను. గంట నానబెట్టుకునే టైం లేని వాళ్ళైతే పెరుగుని ఇంకొక 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకుని వెంటనే వేసేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసి 1 గంట పాటు అలా వదిలేసాను. ఈలోగా నేను ఈ పునుగులకు కావాల్సిన చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకోండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లోకి ఒక 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకుంటున్నాను. పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి. పల్లీ చట్నీ అనే కాదు, కొబ్బరి చట్నీ అయినా టొమాటో చట్నీ అయినా ఈ పునుగుల్లోకి చాలా బాగుంటాయి. మీరు మీకు నచ్చిన చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇలా పల్లీ చట్నీతో కూడా చాలా బాగుంటాయండి. పల్లీలు లైట్గా వేగిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిని వేసుకుంటున్నానండి. మీ కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 3 ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేయడం వల్ల చట్నీ కలర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వీటిని లో ఫ్లేమ్లోనే జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే పల్లీలు లోపల ఫ్రై అవ్వకుండా పైన అనేవి మాడిపోతాయి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టేసేయండి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇవి అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకుంటున్నానండి. ఎక్కువ వద్దు, పల్లీ చట్నీలోకి కొంచెం చాలు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోండి. చట్నీ ఏమైనా కొంచెం టైట్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ అనేది కలుపుకోవాలి. మనకి చల్ల పునుగుల్లోకి చట్నీ అనేది లూజ్గా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీనికి కావాల్సిన పోపును కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న గిన్నెను పెట్టుకోండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా పచ్చిశనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపుని చట్నీలో వేసేసుకుంటే మనకి చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, మనకి చట్నీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం చల్ల పునుగులను కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. మనకి పిండి కూడా చక్కగా నానే ఉందండి. ఇప్పుడు మీకు చల్ల పునుగులు వేసుకునే ముందు దీంట్లోకి ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. అప్పుడే మనకి చల్ల పునుగులు గుల్లగా వస్తాయి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. చల్ల పునుగులో జీలకర్ర వేస్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా ఒకసారి ఈ పిండిని బాగా కలిపేసేయండి. ఇప్పుడు మనకి చల్ల పునుగులు వేసుకోవడానికి పిండి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం చల్ల పునుగులు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకుండా వేసామంటే అవి సరిగ్గా పొంగవు. ఇలా కొద్దిగా చేతితోటి ఇంత పిండి తీసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా చిన్నగా వేస్తే అవి పొంగి పెద్దగా అవుతాయి. ఇలాగే చిన్న చిన్నగా ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి. మరీ ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే ఇవి ఉబ్బి కొంచెం పెద్దగా అవుతాయి కదా, కొంచెం ఖాళీగానే వేసుకోండి. ఇలా ఆయిల్లో చల్ల పునుగులన్నీ కూడా వేసేసిన తర్వాత వాటిని స్ట్రైనర్ తోటి ఇలా రెండో వైపు కూడా జాగ్రత్తగా ఇలా తిప్పుతూ ఉంటే 2 వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇవి వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, సింపుల్గానే అయిపోతాయండి. ఇలా కలుపుతూనే ఉండాలి,
లేదంటే ఒక సైడ్ బాగా కలర్ వచ్చేసి ఒక సైడు తెల్లగా అనిపిస్తాయి. చల్ల పునుగుల్ని ఇలా కలుపుతూ ఉంటే ఈవెన్గా చక్కగా కలర్ వస్తాయి. చూసారు కదా, మనకి చల్ల పునుగులు చక్కగా మంచి కలర్లోకి ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక టిష్యూ పేపర్పై వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఈ టిష్యూ పేపర్ అనేది పీల్చేసుకుంటుంది. అలాగే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ని కూడా చిన్న చిన్నగా వేసేసుకోండి. వేసిన తర్వాత వాటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకొని వాటిని కూడా తీసేసి టిష్యూ పేపర్లో వేసుకోవడమే. చాలా సింపుల్ అండి ఈ చల్ల పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడం. చాలా ఈజీగా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతోటి చేసేసుకోవచ్చు. ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. చల్లారితే కొంచెం మెత్తబడినట్లుగా అయిపోతాయి. కాబట్టి వేడివేడిగా చట్నీతో తినేసారంటే చాలా బాగుంటాయి. అంతేనండి, సింపుల్గా చాలా టేస్టీగా ఉండే చల్ల పునుగులు అయితే మనకి ప్రిపేర్ అయిపోయాయి. మరి మీ ఇంట్లో కూడా ఈ వేడి చల్ల పునుగుల్ని ఈ వర్షాకాలంలో ఇలా అందరికీ చేసి పెట్టండి. బయట కొనాల్సిన అవసరం అయితే లేకుండా ఇంట్లోనే బండి మీద ఎలా ఉంటాయో అదే టేస్ట్ తోటి ఇంకా హైజెనిక్గా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో అందరికీ కూడా పెట్టేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ ఏదైనా స్నాక్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. ఈవినింగ్ మాత్రమే కాదు, మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్లో వీటిని చేసుకోవచ్చు. చట్నీలో ముంచుకొని ఆనియన్స్ పెట్టుకుని తిన్నామంటే చాలా బాగుంటాయి. మరి మీకు ఈ చల్ల పునుగులు నచ్చాయా? నచ్చితే మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా స్నాక్ ఐటమ్స్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి ఛానల్ని చెక్అవుట్ చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.